నరసింహ శతకము. బలు రోగములకు నీ పాద తీర్థమే కాని వలదు మందులు నాకు వలదు వలదు. చెలిమి సేయుచు నీకు సేవ చేసేదే గాని నీ దాస కోటిలో నిలుపవయ్యా. గ్రహ భయంబునకు చక్రము దలంచెదే గాని ఘోర రక్షలు గట్ట ఘోరనయ్యా. పాము కాటుకు నిన్ను భజన చేసేదే గాని దాని మంత్రము నేను దలపనయ్యా. దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు, 1000 కష్టాలు వచ్చిన వెరతునయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి నన్ను ఆవరించు వ్యాధులకు నీ చరణ తీర్థమే ఔషధము గాని నాకు వేరే మందులు వద్దు వద్దు వద్దు. భక్తితో నీకు సేవ చేస్తాను, నీ భక్త కోటిలో నన్ను కూడా చేర్చుకో. గ్రహ బాధలకు భయపడి రక్షరేఖలు కట్టుకోను, నీ సుదర్శన చక్రాన్ని మనసులో పెట్టుకుంటాను. పాము కాటు వేస్తే నీ నామం జపిస్తాను గాని పాము మంత్రమును ఆశ్రయించను. నీవు దొరికావు ధన్వంతరిగా, నాకు కష్టాలెన్ని వచ్చిపడినా చలించ. పరమాత్మను విశ్వసించడం అనుకున్నంత సులభం కాదు. భక్తి చేస్తూనే ఉంటారు, తాయెత్తులు కట్టించుకుంటూనే ఉంటారు, చిన్న చిన్న విషయాలకే చిన్నబోతూ ఉంటారు. భక్తి బరువుల్ని లెక్క చేయదు, బాధల్ని పట్టించుకోదు. అన్నీ పరమాత్మకే వదిలి భక్తులు నిశ్చింతగా ఉంటారు. పూర్ణ భక్తిలో వెలితి ఉండదు.